సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు వెళ్తారు. రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో సీఎం పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అయితే హోంశాఖతో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలైన బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల సీఎంలు కూడా భేటీ అవుతారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో రాష్ట్ర మంత్రులతో, అంటే నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఒక సమావేశం నిర్వహిస్తుంది. ఆ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా ఆయన రేపు ప్రత్యేక విమానం కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. అక్కడ తర్వాత ఈ నక్సల్స్ ప్రభావిత ఏదైతే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందో ఆ సమావేశం కూడా ఆయన పాల్గొంటారు. దాని తర్వాత అక్కడ ఆయన కేంద్ర మంత్రితో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే హోంమంత్రి అమిత్ షాతో పాటు అలాగే రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్తో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపైన కూడా కేంద్ర మంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ అపాయింట్మెంట్ కుదిరితే ప్రధానమంత్రి మోడీతో కూడా భేటీ అయ్యే అవకాశం అని చెప్పేసి కూడా సీఎంఓ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే రేపు జరిగే ఒక నక్సల్స్ ప్రభావిత, అంటే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం ఎలా ఉంది, నక్సల్స్ ప్రభావిత చర్యలు అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఒక కీలకమైన సమావేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రం తరఫున కూడా అక్కడ పాల్గొంటారు. ఇప్పటికే నిన్న జరిగిన ఛత్తీస్గఢ్ సంఘటన ఏదైందో ఆ సంఘటనపై కూడా ఈ కీలక సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపైన కూడా, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన కూడా ఆయన కేంద్ర రైల్వే మంత్రితో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి మోడీతో కూడా ఒకవేళ భేటీ అయ్యే అపాయింట్మెంట్ దొరికి భేటీ అయితే మటుకు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అమరావతి నిర్మాణం కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, అలాగే ఇటీవల కేంద్రం వరదల సహాయంపై కేంద్రం ఇచ్చిన నిధులపైన మరికొంత సహాయం అందించే విధంగా కూడా ఆయన ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.